నిశాంత్ నిశ్చితార్థం గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశారు. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలలో పలువురు సినీ తారలు హాజరయ్యారు. గురువారం జరిగిన మెహందీ వేడుకలలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితారాతో కలిసి సందడి చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు నమ్రత. ఇక శుక్రవారం జరిగిన పెళ్లి వేడుకల్లో కోలీవుడ్ స్టార్ కార్తీ హాజరైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అయితే వెంకీ కూతురి వివాహానికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట అంతటా కనిపించడం లేదు. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హడావిడి లేకుండా అవ్యవాహిని నిశాంత్ వివాహం జరిగింది. వెంకీ నీరజ దంపతులకు 4 సంతానం. ఆశ్రిత, హవ్యవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్దమ్మాయి ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. సింపుల్గా వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని పెళ్లి తారల సందడి చూశారా? ఫైనల్ ఓటమికి ద్రావిడ్, రోహితులే కారణం. కమిన్స్ స్టార్కు భయపడి అలా చేశారు. కైఫ్ షాకింగ్ కామెంట్స్. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత జట్టు బ్యాట్స్మెన్స్ పరుగులు చేయలేకపోయారు. ఫలితంగా వరుసగా 10 మ్యాచ్లు ఆడి ఫైనల్కు చేరిన టీమిండియా మూడోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఫైనల్లో భారత జట్టును స్లో పిచ్ దెబ్బతీసిందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దృష్టిలో ఉంచుకొని స్లో పిచ్ ఇవ్వాలని నిర్ణయించారు. అది తప్పు నిరూపితమైంది. పిచ్ ట్యాంపరింగ్ చేయలేదని ఎవరైనా చెబితే అది నాన్సెన్స్ అవుతుందని ఈ భారత క్రికెటర్ తెలిపాడు. ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి చవి చూడాల్సి వచ్చింది. ఆ రోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉంది. ఆ రోజు భారతదేశానికి ఖరీదైనదిగా మారింది. ఆస్ట్రేలియా బౌలర్ ధాటికి భారత జట్టు బ్యాట్స్మెన్ పరుగులు చేయలేకపోయారు. ఫలితంగా వరుసగా 10 మ్యాచ్లు ఆడి ఫైనల్కి చేరిన టీమిండియా మూడోసారి ఛాంపియన్గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఫైనల్కు ముందు 3 రోజులు అక్కడే ఉన్నాను. సాయంత్రం ద్రావిడ్ అక్కడికి వచ్చాడు. రోహిత్ సాయంత్రం వచ్చాడు. పిచ్ చుట్టూ తిరిగారు. పిచ్ చూశారు. అరగంట సేపు చూశారు. మరుసటి రోజు కూడా అదే జరిగింది. ఇలా 3 రోజుల పాటు జరిగింది. పిచ్ రంగు మారడం నేను చూశాను. ఉదాహరణకు నేను నీలిరంగు ధరించి వస్తే అది 3 రోజుల తర్వాత పసుపు రంగులో కనిపించింది. ఇలా రంగు మారడం చూశాను అని చెప్పాడు కైఫ్.